నమస్కారం. నా పేరు గంగరాజు. నేను అన్ని వీడియోల్లోని కూడా చెప్తున్నాను. నిన్న చేసిన వీడియోకి చాలామంది మిత్రులు బడ్జెట్లు ఉంటే మనకేంటి, లోటైతే మనకేంటి, అప్పుల్లో ఉంటే మనకేంటి ఇవన్నీ చెప్పారు. వాళ్ళకి అన్నిటికీ కూడా నేను సమాధానం త్వరలో చెప్తాను. నా మిత్రులందరూ నాకు పెట్టారు. నేను అందరికీ చెప్తాను. సోదరులారా, మిత్రులారా, మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల మీద మాత్రం ఈరోజు టాపిక్. రామాలయం, అయోధ్యలో రామాలయం కట్టారు. దాని వెనుక ఇద్దరు మహానుభావుల కృషిని మనం మెచ్చుకోవాలి. అందరూ కష్టపడ్డారు చాలా మంది, కానీ ఒకరు జగద్గురు రామభద్రాచార్యులు మహానుభావులు, రెండు పరాశరన్ గారు. జగద్గురు రామభద్రాచార్యులు వారు ఉత్తరప్రదేశ్ చిత్రకూట్ పక్క జిల్లా జాన్పూర్ అనే గ్రామం, జాన్పూర్ జిల్లాలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో 1950 సంక్రాంతి రోజున పుట్టారు. ఆయన పుట్టింది భగవంతు సంకల్పంతో పుట్టారు. ఆయనకి ఆ రోజున పుట్టుకతోటే 2 కళ్ళు లేవు. ఆయనకి పుట్టి గుడ్డితో పుట్టారు. తల్లిదండ్రులు, నానమ్మలు, తాతయ్యలు వాళ్ళందరూ కూడా చాలా బెంగపడిపోయారట. అయ్యో, ఈ కుర్రాడు ఎలా పెరుగుతాడు, ఏ విధంగా ఇతను బ్రతుకుతాడు అని. కానీ వాళ్ళకి ఏం తెలుసు, రామచంద్ర ప్రభు ఆయన భూమి మీదకి తీసుకొచ్చాడని. ఆయన ఈరోజు జాన్పూర్ జిల్లాలో 100 ఎకరాల్లో రామభద్రాచార్య బద్రిల యూనివర్సిటీ ప్రారంభించి బద్రులందరికీ కూడా వేదాల్లోని, రామాయణ భారతాల్లోని కూడా ఆయన లెసన్స్ చెప్తారు. దానికి ఛాన్సలర్గా కూడా ఆయనే ఉన్నారు. ఆయన ఉచితంగా చెప్తారు, ఉచితంగా అన్నదానం చేస్తారు. ఎన్నో కార్యక్రమాలు చేసిన మహానుభావుడు. ఆయన గురించి ఆయన 240 పుస్తకాలు రాశారు. 22 భాషల్లో ప్రావీణ్యం ఏంటి, కళ్ళు లేనివాడు కదా, ఏంటి ఇవన్నీ అని ఆశ్చర్యపోకండి. ఆయనకి వినికిడి శక్తి ఎక్కువ. ఆ వినికిడి శక్తితోటే ఆయన అంతా గ్రహించి దాన్ని 10 మందికి తెలియాలి అని చెప్పి సంస్కృతంలో రామాయణాన్ని ఉన్నదాన్ని సరళమైన భాషలో మనందరికీ అందించిన మహానుభావుడు ఆయన. సరే, అంతవరకు ఓకే. రామ జన్మభూమి సుప్రీంకోర్టులో తీవ్ర వాదోపవాదాల మధ్య నడుస్తూ ఉంది కేసు. ప్రధాన సాక్షిగా ఆయనే ఉన్నారు. ప్రతి వాయిదాకి ఆయన గ్యాలరీలో కూర్చుని అటెండ్ అవుతున్నారు. పరాశరన్ గారు ఉత్తరప్రదేశ్ చెందిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన 92 సంవత్సరాల మనిషి. కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా అనర్గళంగా సుప్రీంకోర్టులో వాదిస్తున్నాడు రామచంద్ర ప్రభు గురించి. 5 జడ్జిలు ధర్మాసనం, అందులో ఒక ముస్లిం జడ్జి కూడా ఉన్నారు. ఆయన ఆ 5 జడ్జిలు కూడా పరాశరన్ గారు 9 గంటల నుంచి నిలబడే మాట్లాడుతున్నారు. కనీసం కుర్చీలో కూర్చోండి, మీరు చెప్పిందంతా మేము వింటామన్నారు. కాదండి, నా రాముడే ఎండలో ఉన్నాడు, నేను ఇక్కడ నిలబడితే నాకేంటి, నా వయసు, నా శరీరం ఇదంతా రాముడికి అంకితం అన్నారు మహానుభావుడు. నిలబడుతూనే వాదించాడు. అప్పుడు అందులో ఉన్న ఒక ముస్లిం జడ్జి, మిగతా 2 జడ్జిలు, పరాశరన్ గారు అసలు రాముడు ఆ అయోధ్యలో అక్కడే పుట్టాడు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగారు. పరాశరన్ గారు ఆశ్చర్యపోయారు. అది ఊహించని క్వశ్చన్. ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న కేసు తుది దశకు వస్తూ ఉంది. పరాశరన్ గారు ఆశ్చర్యపోయారు. వెంటనే గ్యాలరీలో ఉన్నటువంటి రామభద్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. స్వామి, దీనికి ఎలా చెప్పడం? వాళ్ళు ఆధారాలు అడుగుతున్నారు, నేను ఎక్కడి నుంచి ఆధారాలు తేను? నేను మన రాముడికి, మన దేశంలో మన దేవుడికి మన ఆధారాలు చూపించమని అడుగుతారని నేను ఊహించలేదు. సరే, ఏదొచ్చినా ఏది రానియండి, ఏంటి దీనికి? తొందరపడకండి పరాశరన్ గారు, ఆధారం నా దగ్గర ఉంది, రాముడు అక్కడే పుట్టాడు అని రామభద్రాచార్యులు మహానుభావులు వారు చెప్పారు. మరుసటి రోజు వాయిదా. సుప్రీంకోర్టు హాలు కిక్కిరిసిపోయింది. ఏ ఆధారాలు చూపిస్తారు? అటు ముస్లింస్, ఇటు హిందువులు, పెద్దల వాళ్ళు, హిందూ పెద్దలు అందరూ ముగిపోయారు. ఏ ఆధారాలు చూపిస్తారు? నాకు కళ్ళు లేవు కదా. ఆయన పరాశరన్ గారు, ఆయన శిష్య బృందం అందరూ కూడా కోర్టు హాలు తీసుకొచ్చారు. హాల్లోకి రామభద్రాచార్యులు గారు, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగాడు జడ్జి. అడిగారు ఆయన పెద్ద. ఉన్నాయి తండ్రి అంటూ కన్నీటి ధారలుగా ఆయన ఏడ్చారు. కళ్ళు లేని మా జడ్జిలు అందరూ ఆవిస్తుపోయారు. ఏమైంది రామభద్రాచార్య గారు? మేము సాక్ష్యాలే అడిగాం. ఎందుకంటే ఒక తీర్పు చెప్పేటప్పుడు
అంతా సమానంగానే మాకు ఉంటుంది తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఉందండి స్వామి, నా రాముడిది నా దేవుడికి ఆధారాలు చూపించాల్సిన పరిస్థితి ఉంది, నేను చెప్తాను చూడండి అన్నారు. అయోధ్య కోట పక్క నుంచే వెళుతున్న సరయూ నదికి ఉత్తరాన 23 క్రోసుల దూరంలో దక్షిణం వైపు 18 అడుగుల స్థలంలో ఆయన పుట్టాడు. ఇది 240 పేజీ 18వ స్వర్గలో ఉంది. కావాలంటే దాన్ని మీరు తీసుకుని వచ్చి చూడండి. రామాయణంలో, వాల్మీకి రాసిన రామాయణంలోనే ఉంది. కావాలంటే అది మీరు చూడండి, చూసి మాకు చెప్పండి. ఆశ్చర్యపోయారు అందరూ కూడా, అటు పెద్దలు, కోర్టు హాలు వాళ్ళందరూ. అయితే దీనికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి సుప్రీంకోర్టు జడ్జిలు అందరూ చెప్పారు, ఇతను చెప్పిన ఆధారాలతో నిజంగా అక్కడ కరెక్ట్గా అక్కడే రాముడు పుట్టాడు అనడానికి మీరు ఆధారాలు మాకు తెలియపరచండి 4 రోజుల్లో అని చెప్పి వాళ్ళు కోరారు. ఉత్తరప్రదేశ్ ఆ రోజున వాళ్ళందరూ కూడా, యావత్ దేశం కూడా ఏ తీర్పు వస్తుంది ఆందోళన ఉంటే, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సరయూ నది నుంచి 22 క్రోసులు 18 అడుగులు వాళ్ళు కొలిస్తే కరెక్ట్గా అక్కడే పుట్టాడు రాముడు. అంతఃపురం అది, ఆ రోజున అయోధ్య అంతఃపురం అది, దశరథ మహారాజు అంతఃపురం అది, అక్కడే పుట్టాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళ రిపోర్ట్ సుప్రీంకోర్టుకి 4 రోజుల తర్వాత ఇచ్చారు. సుప్రీంకోర్టు జడ్జిలు కూడా సంతృప్తి చెందారు. ఇంత దాకా రామాయణంలోని వాల్మీకి మహానుభుడు, మిగతా వేదాల్లోని అన్నిటిలోని ఇది ఉన్నప్పుడు ఇంతవరకు మీరు దీన్ని ఎందుకు మాకు చెప్పలేదు? మీరు ఎవరు అడగలేదండి. మా దేశంలో 400 సంవత్సరాల నుంచి రాముడి కోసం పోరాడుతున్నాం, రాముడికి ఇల్లు కట్టడం కోసం అంటూ ఆయన బాధపడ్డారు. ఆయన ఆవేదనతో సుప్రీంకోర్టు జడ్జిలు చెల్లించిపోయారు. సరే, ఒక 4-5 రోజుల్లో నేను జడ్జిమెంట్ పెడతాను, జడ్జిమెంట్ డే ఆయన ప్రకటించారు. ఆ రోజుతో వాదన ముగిసిపోయి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తుంది. రామ జన్మభూమికి ట్రస్ట్ వాళ్ళు వచ్చారు, ముస్లిం పెద్దలు వచ్చారు, దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా సుప్రీంకోర్టు. ఒక విచిత్రం జరిగింది సోదరులారా. 9 అడుగుల వానరం, మానవాకృతమైన పాదాలతో, చేతులతో, ఒక 9 అడుగుల వానరం కోతి చెట్టు మీద నుంచి చూస్తోందట. పరాశరన్ గారు అన్నారట, చాలా పెద్ద కోతి వచ్చిందండి, ఇది మనం అందరికీ కూడా ఏం చేస్తుందో అని భయపడుతున్నామని. అంటే రామభద్రాచార్యులు వారు చెప్పారు, గాబరా పడకండి, ఆ వచ్చింది రామదూత హనుమంతుడు. ఆంజనేయ స్వామి వచ్చాడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి, ఈ తీర్పు వినడానికి. మీరెవరూ అతన్ని అధైర్యపరచకండి, ఎవరు ఇబ్బంది పెట్టకండి, రానియండి. ఆ వానరం సుప్రీంకోర్టు జడ్జి తీర్పును వింటోంది. ఆ చెట్టు పక్కన తీర్పు వచ్చింది. ఏమని వచ్చిందో తెలుసా? రామ జన్మభూమికి చెందింది ఆ స్థలం, రాముడు గుడి కట్టుకోవడానికి ఇచ్చేయండి అంటూ ముస్లింలకు కూడా అదే అయోధ్య నగరంలో 5 ఎకరాల జాగా ఇచ్చి వాళ్ళని కూడా వాళ్ళ దేవుడికి సరిపడా కట్టుకోమని చెప్పారు. ఈ తీర్పుపై యావత్ దేశం పొంగిపోయింది. మిత్రులారా, యావత్ దేశం 400 సంవత్సరాల తరబడి పోరాడిన పోరాటానికి ఫలితం. ఎందరో ఆస్తులు అమ్ముకున్నారు, ఎందరో పిల్లలతో కూలి పనులు చేయించారు, పుస్తెల తాళ్ళు అమ్ముకున్నారు, ఆ కేసు డబ్బు ఖర్చు పెట్టడానికి డబ్బు లేని పరిస్థితులు. ఎన్ని త్యాగాలో చేశారు ఆ రామ జన్మభూమి దీనికోసం. అదన్నీ ఇంకో వీడియోలో మీకు తెలియపరుస్తాను. ఎందరో మహానుభావులు ఎందరో ఆస్తులు అమ్ముకున్నారు. అయితే ఆ తీర్పు వచ్చింది. తీర్పు రాగానే రామభద్రాచార్యుల దగ్గరికి యావత్ హిందూ సమాజం వచ్చి ఆయన కాళ్ళకి మొక్కింది. కళ్ళు లేనటువంటి మీరు సాక్షాత్తు ఆ రామచంద్ర ప్రభువే మిమ్మల్ని తీసుకుని వచ్చారు, మీ సాక్ష్యం వల్లే మాకు ఈ రామ జన్మభూమి వచ్చింది మహానుభావ, మేమందరం మీకు రుణపడ్డారు. ఆయన ఒకటే అన్నారు, నేను చేయలేదు. ఆ సమయానికి రాముడు నాకు గుర్తు చేశాడు. అదే అయోధ్య రామ మందిరం శంకుస్థాపన రోజున మోడీ గారు శంకు రామభద్రాచార్యులు వేయించారు. అన్ని వీడియోల్లోనే ఉంది, చూడండి. ఆ రోజు జరిగినటువంటి మీటింగ్లో ఆయన ఏమన్నారంటే, రామభద్రాచార్యులు వారు, ఈ ప్రపంచంలో నాకు మిత్రులు ఇద్దరే, ఒకరు అయోధ్య శ్రీరామచంద్ర ప్రభువు, 2 నరేంద్ర భాయ్ మోడీ. ఈ రాముడికి మనందరం ఇల్లు కట్టుకోండి. ఇది ఒకరి గెలుపు, ఒకరి ఓటమి కాదు, మనందరి గెలుపు, యావత్ దేశం గెలుపు. ఈ గెలుపుతో మనందరం సంబరాలు చేసుకుని మిగతా వారిని అగౌరవం చేయడం, అందరం సంబరాలు చేసుకుందాం. వాళ్ళ 5 ఎకరాలకు కూడా అన్ని రకాలుగా మోడీ గారు సహకారం చేస్తా ఉన్నారు, ముస్లింలకు కూడా. సోదరులారా, ఇదన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో, పేపర్లు అన్నింటిలోనే వచ్చింది.
నేను ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే, మన జాతికి, మన సమాజానికి, మన దేవుడికి సహాయం చేసిన రామభద్రాచార్యులు వారు ఈ రోజుకి జీవించే ఉన్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ జాన్పూర్ జిల్లాలో యూనివర్సిటీ పెట్టి రాజ్నాథ్ సింగ్ గారు 100 ఎకరాలు ఇచ్చారు ఆయనకి. ఆ 100 ఎకరాలను బదిరులు పాఠశాల పెట్టి, వేద పాఠశాల పెట్టి అందరినీ చదివిస్తూ రాబో తరానికి కూడా ఈ వేదాలని, రామాయణ మహాభారతాలు వాళ్ళన్నింటినీ అందించి వాళ్ళందరిలోనూ కూడా ఈ బ్రైలీ లిపిలోని కూడా కొత్త పద్ధతులు తీసుకొచ్చారు ఆయన. తీసుకొచ్చి ఆయన అన్ని చేశారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనం రామభద్రాచార్యుల గురించి అందరూ తెలుసుకోవాలి. పరాశరన్ గారు అసలు ఏమీ డబ్బే తీసుకోకుండా ఫ్రీగా వాదించారు. ఆ రోజు రాత్రి తీర్పు వచ్చిన రోజు రాత్రి పరాశరన్ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్లాట్లో ఉన్నారట. ఆయనే చెప్పారు. ఆ ఫ్లాట్లో సుమారు 100 కోతులు ఆ చెట్టు మీదకి వచ్చాయట. ఆయన ఇంటి పక్క చెట్టు మీదకి వచ్చి ఆ చెట్టు మీద ఉన్న ఆకులు, చెట్టు మీద ఉన్న పళ్ళు, కాయలు అన్ని ఆ ఫ్లాట్లో విసిరారట. అంటే యావత్ వానర సైన్యం, యావత్ దేశం ఆనందంలో మునిగిపోయింది. ఆయనకి ఆశీస్సులు అందించారు. ఆయన ఈ రోజుకి కూడా ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. ఆయన ఇబ్బంది లేకుండా పోతున్నారు. చూసారా, సంక్రాంతి మహాపరమ పర్వదినాన పుట్టిన రామభద్రాచార్యులు వారు మన రాముడి కోసం తన మేధస్సునంతటినీ ఉపయోగించి ఆయన ఎంత కష్టపడ్డారో. థ్యాంక్ యూ మిత్రులారా. ఈ వీడియో వల్ల ఎవరి మనసైనా నొప్పించినా క్షమించండి. మంచిని అందరికీ తెలియపడతాను ఉద్దేశం. థ్యాంక్ యూ మిత్రులు.